పూజకు టైం అయిపోతుంది, ఇంకా ఎంతసేపు, త్వరగా పద పద అని మా వారు తొందర పెట్టారు. అంతా అయిపోయిందండి, పద వెళ్దామని ఇద్దరం బయలుదేరాము. ఇద్దరం అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. పెళ్ళి 5 సంవత్సరాలు కావస్తుండగా మాకు పిల్లలు కలగకపోవడంతో ఈ పూజ చేయించుకుంటున్నామండి. మేము పూజకు వెళ్తుండగా మాకు ఎదురుగా ఒక అమ్మాయి, ఒక పెద్ద ఆవిడ వస్తూ కనిపించారు. మేము ఇటు బయటికి వెళ్ళేలోపు వాళ్ళు దగ్గరగా వచ్చారు. ఏమైందమ్మా, ఏంటి అని నేను వాళ్ళని అడిగాను. అమ్మా, మా పెద్ద ఆవిడ చాలా ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం పెట్టండి అమ్మా అని అడగసాగింది. అయ్యో, నేను పూజకు వెళ్తున్నానమ్మా, ఒక 5 నిమిషాలు ఇక్కడే ఉండ, నేను త్వరగా వచ్చి భోజనం పెడతా అని చెప్పాను. ఇంతలో పెద్ద ఆవిడ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆవిడని చూసి చాలా బాధ అనిపించి మేము ఆవిడని తీసుకొని వచ్చి ఇలా కూర్చోబెట్టాము. మా వారు వాటర్ తీసుకురా అని అనడంతో వాటర్ తీసుకొచ్చి మా వారికి ఇచ్చాను. మా వారు ఆ పెద్ద ఆవిడకు తాపారు. పాపం ఆవిడ ఎంత దాహంతో ఉందో, ఆ వాటర్ మొత్తం తాగేశారండి. మా వారు ఆవిడను కూర్చోబెట్టి ఇద్దరికి భోజనం వడ్డించు అన్నారు. నేను దేవుడికి ప్రసాదంగా వండుకున్న భోజనాన్ని వాళ్ళకు వడ్డించాను. ఆవిడ చాలు అని చెప్పింది. కొద్దిగా పెట్టుకొని నేనే ఇద్దరికి పెట్టి ఇచ్చాను. వారు ఆ భోజనాన్ని చాలా తృప్తిగా తిన్నారండి. వాళ్ళని చూస్తూ నేను అలా నిలబడిపోయాను. వారు తింటూ ఉన్నారు. చాలా బాగుందమ్మా అని చెప్పారు. నేను నా దగ్గర ఉన్న పండ్లు తీసుకొని ఆ పెద్ద ఆవిడకు ఇచ్చాను. ఆవిడ ఆ పండ్లను తీసుకొని వెళ్తూ వెళ్తూ పిల్ల పాపలతో సంతోషంగా ఉండమ్మా అని నన్ను దీవించి వెళ్ళింది. నేను ఆ పెద్ద ఆవిడ అన్న మాటలను విని చాలా సంతోషించాను. ఇంతలో వాళ్ళు వెళ్ళిపోయారా, పూజ చేయలేకపోయాను అంటూ బాధపడుతూ ఉన్నాను. మా వారు వచ్చి ఏమైంది, అలా ఉన్నావు అని అడిగారు. ఏం లేదండి, పూజ చేయలేకపోయానే, ప్రసాదంగా వండుకున్న భోజనాన్ని వాళ్ళకు పెట్టేశాను కదా అని బాధపడుతూ ఉన్నారు. మా వారు ఏం బాధపడొద్దు, దేవుని మానవ సేవే మాధవ సేవ, నువ్వు వారికి పేదలకు పెట్టిన భోజనమే ఆ పరమాత్మునికి అందుతుంది అని చెప్పారు. ఈ మాటలు విని నాకెంతో సంతోషంగా అనిపించింది.